హలో ఫ్రెండ్స్, ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్ శంకర్ డైరెక్షన్లో లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన ఇండియన్ 2 మూవీ అయితే భయ్య నేనైతే హిట్ అవ్వాలని కోరుకున్నాను భయ్య. అలాగే మన శంకర్ గారు కూడా కంబ్యాక్ ఇవ్వాలని కోరుకున్నాను. కానీ నా ఆశ అయితే తీరలేదు భయ్య. రాసి తీరుతును ఎప్పుడు ఒక 15 సంవత్సరాల క్రితం కానీ ఈ భారతీయుడు 2 సినిమాని రిలీజ్ చేస్తుంటే, సోషల్ మీడియా ఎక్కువ లేనప్పుడు రిలీజ్ చేస్తుంటే ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవుతుంది భయ్య. ఇక ఫైనల్ వాడు చెప్పరా అంటే సినిమా అయితే బాగాలేదు భయ్య. మరి ఈ సినిమాని మీరు చూడాలనుకుంటే ఒకటి శంకర్ గారి కోసం వెళ్ళండి, లేదంటే విజువల్స్ కోసం వెళ్ళండి. ఇక మిగిలినవన్నీ కూడా డ్రాబ్యాకే భయ్య. మ్యూజిక్ అక్కడక్కడ కొంచెం బాగా అనిపిస్తుంది, కానీ ఏఆర్ రెహమాన్ అంత ఎఫెక్ట్ అయితే మనకు అనిపించదు. ఇక మెయిన్ ప్లాట్ ఏంటంటే భయ్య చాలా సింపుల్ భయ్య. మన భారతదేశం ఏంటి, ప్రపంచం అంతా కూడా చెడు చేసే ఎదవలు ఉంటారు. మరి వాళ్ళని ప్రక్షాళన చేయడానికి ఒకప్పుడు 20 సంవత్సరాల క్రితం ఒకడు వచ్చాడు, అందరినీ అల్లడించేసాడు. మరి అలాంటి వాడు ఇప్పుడు కూడా రావాలని మన సిద్ధార్థ్ ఒక పోల్ అనేది పెడతాడు, కమ్బ్యాక్ ఇండియన్ అని. మరి మనోడు వస్తాడు భయ్య, వచ్చే వరకు బాగానే ఉంటుంది, వచ్చిన తర్వాత ఊపు పెరుగుతుందంటే ఊపు తగ్గిపోతుంది భయ్య. ఇంకా అక్కడి నుంచి ఇంకా రొటీన్ అనమాట. ఇంకెవరైనా చెడు పని చేస్తే మన ఇండియాని వెళ్ళిపోస్తాడు, మన ముసలిదాత వెళ్ళిపోస్తాడు, వాళ్ళని వేసేస్తాడు. ఇదే కదా రొటీన్ కదా అని మనకు క్లియర్గా అర్థమైపోతూ ఉంటుంది. శంకర్ మార్కు యాక్షన్ కానీ, శంకర్ మార్కు స్క్రీన్ ప్లే కానీ ఏది కనిపించలేదు భయ్య. ఇక విలన్ ఉంటాడో, విలన్ వచ్చే ముందు అతనికి ఇచ్చిన బిల్డప్, ఆ సాంగు, ఇవన్నీ కూడా చాలా వర్స్ట్గా అనిపిస్తాయి భయ్య. సినిమా మాత్రం వరల్డ్ బిల్డింగు, ఆ యొక్క సినిమాటోగ్రఫీ, ఆ స్కేల్ కానీ చాలా పెద్దగా కనిపిస్తుంది, కానీ ఎమోషన్స్ తక్కువ ఉంటాయి, లాజికల్ తక్కువ ఉంటాయి. ఇక మ్యూజిక్కి దీనికి పాటలకి సంబంధం లేకుండా ఉంటుంది. అన్నీ కూడా ఇబ్బంది కలిగిస్తాయి భయ్య ఈ మూవీలో. అసలు ఈ మూవీలో కమల్ హాసన్ గారి యాక్టింగ్ కూడా నేచురల్గా అనిపించదు భయ్య. మనకి చాలా క్లియర్గా అన్యాచురల్గా కనబడుతుంటాయి భయ్య, నేచురాలిటీ కనిపించదు. ఆయన చంపే విధానంలో కూడా ఎమోషన్ కనిపించదు. ఇక జనాలు కూడా కమర్షియల్ అయిపోయారు భయ్య. మెసేజ్ ఇస్తే తీసుకునే స్థితిలో ఆడియన్స్ కూడా లేరని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా సోషల్ మీడియాలో అనేక మెసేజ్లు చూసుకుంటూ వచ్చేస్తాం మనం. సినిమాల్లో కూడా ఇప్పటివరకు భారతీయుడు టైంలో అయితే కొత్తది, అది అందరికీ తెలీదు. ఇప్పుడు మనం చాలా మెసేజ్లు చూస్తూ వచ్చేస్తున్నాం. భారతీయుడు తర్వాత వచ్చిన సినిమాలు చాలా మెసేజ్లు మనకి ఇచ్చేసాయి. జవాన్లో మెసేజ్లు ఇచ్చేసాయి, అట్లీ తీసే చాలా సినిమాలు మెసేజ్లు ఇచ్చేస్తాయి. ఠాగూరు, నిజం, ఈ విధంగా మహర్షి, లేదంటే ఇదేంటి శ్రీమంతుడు, ఈ విధంగా మనకి చాలా మెసేజ్లు ఇచ్చేసారు చాలామంది డైరెక్టర్లు. ఇక ఈ మెసేజ్లు ఇప్పుడు భారతీయుడు 2లో వచ్చిన మెసేజ్లు మనకి కొత్తగా అనిపించమన్నమాట. అదనమాట మ్యాటర్, రొటీన్ అనిపిస్తుంది. దానికి తోడు సినిమా లెంత్ కూడా ఎక్కువ అయిపోయింది. ఇక ఓవరాల్గా అయితే భయ్య యావరేజ్ కాదు, ఫ్లాప్ కాదు, బిలో యావరేజ్ కింద అనిపించింది నాకైతే. మరి నేనైతే టాప్ 5కి ఒక 2.5 రేటింగ్ అయితే ఇస్తాను భయ్య. ఒక యావరేజ్కి బిలో యావరేజ్కి మధ్యలో ఉంది సినిమా. మరి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి భయ్య.